నేను పవన్ కళ్యాణ్ గారు 2019లో దిగిన ఫోటోను చూపించి దాన్ని అది చాలా వైడ్ గా సర్క్యులేట్ అయింది. మీరు ఐ థింక్ జగదీష్ రెడ్డి గారా మీతో కామెంట్ చేస్తున్న వ్యక్తి? ఎస్ సార్, లైవ్ చాట్ లో కామెంట్ చేస్తున్నారు సార్ జగదీష్ రెడ్డి. ఆయన కాకుండా నాకు కూడా అనేకమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. సో ఆ విధంగా నేను ముందే చెప్పాను, ఎప్పుడు కూడా అన్ని రాజకీయ పక్షాల్లో కూడా వారు మాట్లాడుతుంటారు నాతో, వారి పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా జనసేన నుంచి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా జన సైనికులు చాలా మంది నేను వెళ్ళినప్పుడు కూడా వారు చాలా ఆదరంగా, చాలా గౌరవపూర్వకంగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఆప్యాయంగా కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే 2019లో నేను విశాఖపట్నంలో పార్లమెంట్ కు పోటీ చేసినప్పుడు వారు చేసిన కృషి నేను ఎప్పుడు కూడా మరవలేను. అక్కడ ఉన్న జన సైనికులు గాని, వీర మహిళలు గాని, అక్కడ ఉన్న నాయకులు గాని, వీరందరూ కూడా చాలా మనసు పెట్టి ఆ విధంగా క్యాంపెయిన్ చేశారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా నేను మరిచిపోను. కాబట్టి వాళ్ళతో ఆ సత్సంబంధాలు నావి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని గురించి నేను మాట్లాడాను. ఆ తర్వాత వారు కూటమిలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం రాయడంలో ఆయన ప్రధానమైన పాత్ర పోషించారు. ఈ 2024